హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు యాప్రాల్ సైనిక్పూర్ లొకేషన్లో 160 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన 4 BHK డిలాక్స్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. సో ఈ హౌస్ అనేది మనకి 80 ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్లో ఉంటుంది అండ్ 40 ఫీట్ల రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. సో ఎలివేషన్ చూసినట్లయితే మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ ఇవ్వడం జరిగింది. వచ్చేసి మనము ర్యాంప్ ఏరియా చూపిస్తున్నామండి. రోడ్ కంటే ఆల్మోస్ట్ ఇది 1.5 feet హైట్ తీసుకొని ర్యాంప్ వేయించడం జరిగింది. అండ్ ర్యాంప్ ఏరియా చూసుకుంటే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి చేయించినటువంటి ఫ్లోరింగ్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత పెద్ద సైజు కార్ అయినా పార్కింగ్ చేసుకునే విధంగా మంచిగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. వాల్కి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్కి వచ్చేసి మంచిగా టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ గేటుకు ఉన్నటువంటి దిమ్మెలకు ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నామండి. వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నానండి. సో మెయిన్ డోర్ అనేది చూస్తే అర్థమవుతుంది ఎంత రిచ్ గా కన్స్ట్రక్ట్ చేశారన్నది. అండ్ డోర్ అనేది మనకి సింగిల్ డోర్ తో చేయించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి పూర్తిగా టేక్ వుడ్ తో చేయించినటువంటి డోర్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడుతున్నామండి. ప్రైస్ అనేది మనకి 1,78,00,000 1.78 CR చెప్తున్నారు. అండ్ నెగోషియబుల్ అమౌంట్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి రావడం జరిగింది. సో హాల్లో చూసినట్లయితే మనకి చాలా పెద్ద సైజ్గా ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్టెప్స్ పైన ఉన్నటువంటి గ్లాస్ రైలింగ్ చూస్తున్నారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నారండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఉన్నటువంటి ఆ విండో చూపిస్తున్నాము. అండ్ విండోకు ఉన్నటువంటి గ్రిల్ చూపిస్తున్నామండి. సో ఇలాంటి గ్రిల్స్ వాడడం వల్ల మనకి చాలా సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందండి. సో గ్రిల్కి సంబంధించిన రాడ్ అనేది మనకి కంప్లీట్గా వాల్ లోపలికి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో గెస్ట్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ రూమ్ చూపిస్తున్నాము. సో మనకి హాల్లో వచ్చేసి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్ట్రా సామాన్లు ఉన్నా ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటు డోర్ చూపిస్తున్నాము. సో ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ సైజ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ విండో చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ మనం వుడెన్ వర్క్ చేయించుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాం. వాష్రూమ్ అనేది చాలా సఫిషియెంట్గా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. సో కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్దగా ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ వచ్చేదానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ చూస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పూజా రూమ్లో చూస్తే వాళ్ళకి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్గా పెద్ద సైజు ఉన్నటువంటి పూజా రూమ్ రావడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇచ్చారండి. సో ఈస్ట్ డోర్ నుంచి మనం బయటకు రావడం జరిగింది. సో బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఇంటికి సంబంధించిన బోర్ చూపిస్తున్నాము. అండ్ బోర్ యొక్క స్టార్టర్ చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి సపరేట్గా బోర్ వేయించడం జరిగింది. అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. పవర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ క్లియర్గా కవర్ చేస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో యాప్రాల్ లొకేషన్ అనేది అందరికి తెలిసిన విషయం అండి. చాలా మంచి ప్రైమ్ లొకేషను. సో ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడికైనా కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి
ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి బార్డర్ వర్క్ చూపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చూపిస్తున్నాం గ్రిల్ వర్క్ అండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా గ్లాస్ తోటి చేయించినటువంటి రైలింగ్ వర్క్ చూపిస్తున్నాము. వచ్చేసి ఇక్కడ మనకి వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి మెట్ల పైన ఉన్న విండోకి వచ్చేసి మంచి గ్రిల్ ఇక్కడ పెట్టించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునే విధంగా, సో ఇక్కడ మరొక 3 ఫోటో ఫ్రేమ్స్ సంబంధించిన బార్డర్ వర్క్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా కింద ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. అండ్ లివింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ లివింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. సో బాల్కనీ ఏరియా చూసుకుంటే మనకి చాలా సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేయించడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి మంచి డిజైన్ అటువంటి టైల్స్ స్టిక్ చేశారు. పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము బయట ఉన్నటువంటి ఏరియా అంతా ఒకసారి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్కి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ స్టిక్ చేయడం చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి వెట్టుపైట్ టైల్స్ తోటి వేశారు. అండ్ సైజ్ వైజ్ చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో చూస్తే షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జ ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక విండో చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో అటాచ్డ్ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి డ్రెస్సింగ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్ అనేది మనకి పెద్దగా రావడం జరిగిందండి. వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఏరియా అంతా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి చౌకోట్ డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరింగ్ అనేది మనకు క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు సజ్జా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. సో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 9 to 10 feet ఇక్కడ టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనం స్టడీ రూమ్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ విండో చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. సో ఇక్కడ బాల్కనీ ఏరియా మనకి మంచి సైజుగా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేస్తాము. దీని యొక్క ప్రైస్ రేంజ్ మరొకసారి రిపీట్ చేస్తున్నామండి. 1,78,00,000 1.78 CR చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే హౌస్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, స్టడీ రూమ్ అండ్ బాల్కనీ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్తున్నాను. సో టెర్రస్ పైనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి విత్ LED లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఇలాంటి వర్క్ అనేది చాలా మంది ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ మంచి క్లాసిక్గా అండ్ లగ్జరీగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ బిల్డర్ అనేది ఈ విధంగా చేయించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నానండి. సో యాప్రాల్ సైనిక్పూర్ ఏరియా అనేది చాలా మంచి ప్రైమ్ లొకేషన్. 5 floors బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. సో అన్ని ప్రాంతాలకు ఈజీగా కనెక్టివిటీ అయ్యేటువంటి ప్రాంతం ఇది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్, బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.